రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 547 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని విఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ముఠాలు అంతర్జాతీయ నేరగాళ్లతో కలిసి కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయల సైబర్ దోపిడీలు చేశాయి. ఇక ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉడతనేని వికాస్ చౌదరి 40 రోజుల పాటు పరారీలో ఉండగా సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తిలింగం వద్ద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా సైబర్ నేర కేసులో ప్రధాన నిందితులు అందరూ అరెస్టు అయ్యారు. ఇక వికాస్ చౌదరిని రిమాండ్కు తరలిస్తుండగా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. అంబర్పేట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. భార్య భర్తలతో పాటు కుమారుడు శశాంక్ సూసైడ్ చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.